పిల్లలకి ఎన్ని సంవత్సరాల వరకు భోగి పళ్ళు పోయాలి అనేది ఒక ఒక సందేహం అండి. మామూలుగా కొంతమంది 8 సంవత్సరాలు అంటారు, కొంతమంది 12 ఏళ్ల వరకు పోయొచ్చు అంటారు. అసలు మామూలుగా అంటే అంటే శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడింది? చిన్న పిల్లల్లో పోస్తారండి. 5 ఏళ్ళు 8 ఏళ్ళు మ్యాక్స్ 10 ఏళ్ళు, అంతకంటే తర్వాత అక్కర్లేదు. ఒకవేళ ఇంత లోపల కొన్ని కమ్యూనిటీస్లో ఉపనయనం చేసే అలవాటు ఉంటుంది కాబట్టి అవన్నీ అయిన వాళ్ళకి చేయరు. మాక్సిమం 10 సంవత్సరాలు. ఇంతంత పెద్ద పిల్లలు అయిపోయిన వాళ్ళకి భోగిపళ్ళు పోయరు. జనరల్ గా చంటి పిల్లల నుంచి చిన్న ఒక పిల్లల 5 నుంచి, నెలల సంవత్సరాలు. పిల్లల నుంచి మొదలుపెట్టి, అంటే ఇప్పుడు ఇంకోటి కూడా వాళ్ళకి ఆటో సజెషన్స్ ఇచ్చుకోవడం, వాళ్ళకున్న నెగిటివిటీ పీడ తీసుకోవడం అనేది వాళ్ళకి తెలియదు కదండి. తల్లి మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి మేలు, వాళ్ళకి ఏం జరగాలన్నా ఆరోగ్యరీత్యా కానీ వాళ్ళకి వేరే విధంగా కానీ తల్లే కదా చూడాలి. కాబట్టి ఈ దిష్టి రూపంలో పీరియాడికల్గా వాళ్ళకి ఉన్న బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో, ఇల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా తల్లి తీసేసే పద్ధతి ఇది. తల్లితో పాటు వాళ్ళ మేలు కోరే చుట్టాలు బంధువులందరూ ఉంటారు కదా, పండగకు వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలకి అలాగా ఆ విధంగా ఏదైనా మంత్రం చెప్పుకుంటూ వాళ్ళకి దీర్ఘ అదేమంటారు వీళ్ళని చిరంజీవానో, లేకపోతే 100 ఏళ్ళు చక్కగా వర్ధిల్లమనో, మంచి విద్యాభ్యాసాలు సరస్వతి కటాక్షం కలుగుతుందనో ఏదో ఆశీర్వదిస్తూ వాళ్ళు చక్కగా అక్షింతలు వేస్తారు. ఉషా గారు, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భోగి రోజు, అసలు భోగి అంటే భోగము, పొందటము, ఆస్వాదించటము, ఇవన్నీ చెప్తారు. తర్వాత భోగము అంటే పాము పడగ అని ఇలాంటి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి గోదా రంగనాథుల విషయం తీసుకుంటే, ఈ 30 రోజుల ధనుర్మాస వ్రతం పూర్తయిన తర్వాత గోదాదేవి రంగనాథుణ్ణి పొందిన రోజు, కళ్యాణం, గోదా రంగనాథుల కళ్యాణం జరిగిన రోజు భోగి అని అంటారు. అసలు ఆ పవిత్ర ఉత్సవం సంబంధించి ఆ పవిత్రమైన విషయం గురించి మాకు ఆధ్యాత్మిక రహస్యాలు తెలియజేయండి. ఇప్పుడు గోదాదేవి చరిత్ర చదువుతుంటే నిజంగా రంగనాథుని ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా విష్ణు చిత్తుల వారు వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో, ఆయనకు పిల్లలు లేకపోతే భగవంతుడిని చాలా ప్రార్థిస్తూ ఆయన ఒక వంశాంకురాన్ని ఇమ్మని ప్రార్థించారు. ఆయనకి ఈ పాప దొరికిందని చెప్తారు. ఆయన కడుపున పుట్టిన పాప కాదు, దొరికింది. ఆయన పూ తోటలో అక్కడంతా కూడా ఇవి చేసి పూల మొక్కలు అవన్నీ వేసుకుని రంగనాథ భక్తుడు ఆయన చాలా. సో అందుకని విలుపుత్తూరులో ఉండేవారు. అక్కడ ఉండి ఆయన భగవంతుడు సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ పాప దొరికింది. ఆ పాపని పెంచుకున్నారు. గోదా అని చెప్పేసి ఆమెకి పేరు పెట్టుకుని చక్కగా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి కూడా తండ్రి దీని దగ్గరే ఉండి లక్ష్మీదేవి అంశ, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి. విష్ణుమూర్తి ఏ అవతారాలు ఎత్తితే ఆవిడ కూడా ఆ అవతారాలు ఆయనతో కూడా ఉండడానికి, విడిగా ఉండలేదు ఆవిడ కూడా ఉండడం కోసం అని చెప్పేసి ఆయనతో పాటుగా ఆవిడ కూడా అవతారం ఎత్తి రావడం అనేది ఎన్నో మనం కథల్లో పురాణాల్లో చూసాం. అలాగే ఆవిడ కూడా ఇక్కడ రంగనాథ స్వామి అవతారం తీసుకుని ఆయన గురించి విన్నది ముందు, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, రంగనాథ స్వామినే పెళ్లి చేసుకుంటాను, ఆయనే నా భర్త అని చెప్పి. అలా ఎలాగ వీలవుతుంది, భగవంతుడిని పెళ్లి చేసుకోవడమే కాదు, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అలా చిన్నప్పటి నుంచి రంగనాథ స్వామి ధ్యాస తప్ప ఇంకా ఏమీ లేదు ఆవిడకి. అయితే ఈ వాళ్ళ నాన్నగారు గుళ్ళో ఇవి చేసినప్పుడు మాలలు అవన్నీ కట్టి తీసుకెళ్ళడము, రంగనాథ స్వామికి అలంకరణ చేయడానికి అమ్మాయి చక్కగా పూలమాలలు అవన్నీ కట్టి తీసుకుని వెళ్ళి అర్పించడము. ఒకసారి అందులో ఏదో ఆ పొరపాటున ఒక జుట్టు వెంట్రుక ఏదో వచ్చిందని, దానివల్ల అపరాధం అయిందని చెప్పేసి చాలా బాధపడి రంగనాథ స్వామికి వేయకుండా, అంటే ఆయన మళ్ళీ ఏదో మాయ చేసి, అంటే భక్తి ఇంటెన్షన్ ఏంటి అనేది ముఖ్యం కానీ ఏ మనసుతో చేశారనేది ముఖ్యం కానీ కావాలని చేశారా లేదా అని భక్తుడు రెస్పెక్ట్ కాపాడడానికి భగవంతుడు ఎప్పుడూ కూడా రెడీగా ఉంటారు. భక్తుడికి చెడ్డ పేరు అసలు రానియరు నిజమైన భక్తులకి. అలా పరీక్షలు వచ్చినా కూడా భగవంతుడు వాటిని మనం దాటేటట్టుగా మనకు అనుగ్రహం ఇస్తారు. అట్లా అంతా అయ్యి ఈవిడేం చేసేవారు, ఊళ్ళో కూడా ఈ ధనుర్మాసం మొత్తం 30 రోజులు రంగనాథ స్వామి మీద పాసురాలు 30 పాసురాలు, ఒక్కొక్క 4 పద్యాలన్నమాట, అది తమిళ్లో ఉంటాయి. ఆ పాసురాలు ప్రతిరోజు అందరినీ ఒక్కొక్క ఫ్రెండ్ని లేపుతూ, చెలికత్తెలు అంటే తనతో పాటు ఆడుకునే ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ గుడికి వెళ్తూ రంగనాథ స్వామిని కొలవాలి. ఇంకా పడుకున్నారేంటి, లేవండి, అలా బద్ధకంగా ఎందుకు పడుకుంటున్నారు, మనం ఇవాళ వెళ్ళాలి, రంగనాథ స్వామి వైభవం ఇది అది అని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క రకంగా చెప్తూ, దాని వెనక ఇన్నర్ మీనింగ్ కనుక చూస్తే, పైకి చూస్తే కనుక ఇలా అలంకరిద్దాం, ఈ చీరలు కట్టుకుందాం, స్వామివారికి పూలు పెడదాం, ఇలా ఉంటుంది. ఆధ్యాత్మికంగా తమిళ్ తెలుసా 30 పాసురాలు అధ్యయనం చేసి తెలిసిన వాళ్ళ దగ్గర వింటే నిజంగా హయ్యెస్ట్ ఫిలాసఫీ. ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే జీవాత్మ పరమాత్మ
ఆ జీవాత్మ ఎప్పుడూ కూడా పరమాత్మతో ఏకం అవడానికి ఎంత రెస్ట్లెస్గా ఉంటుందో, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి ఈ ప్రపంచం కాదు నాకు కావాల్సింది, భగవంతుడిలో నేను ఐక్యం అవ్వాలి, అక్కడి నుంచి వచ్చాను మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఈ మధ్యలో ఉన్నదంతా ట్రాన్సాక్షన్స్, ఏదో ఉంటున్నాం కర్మలు చేస్తున్నాం, కానీ ఇవన్నీ నాకు వద్దు, ఎక్కడి నుంచి వచ్చానో దాని దగ్గర నా పర్పస్ ఆఫ్ లైఫ్ మళ్ళీ అక్కడికి చేరుకోవడం, మళ్ళీ రాకుండా ఉండేందుకు నేను కృషి చేయాలి. మళ్ళీ మళ్ళీ రావడం కోసం కాదు ఈ జన్మ అని తెలుసుకోవడం వెనకున్న అర్థాలు డీపర్ మీనింగ్తో వెళ్తున్న వాళ్ళు చెప్తారు, పైపైకి చెప్పేది. అలా అద్భుతమైన 30 పాసురాలు. ఆ పాసురాలు ఆళ్వార్లు ఇంతమంది ఉన్నా కూడా గోదాదేవి ఒక్కతే ఆడావిడ అని చెప్పి చెప్తారు. అంత ఆధ్యాత్మిక శక్తి, అంత పరిపక్వత ఉన్న భక్తురాలు. అలాగా ఆ చేసి 30 రోజులు అయిపోయాక రంగనాథ స్వామి ఆవిడని స్వీకరించారని, ఆ మాల ఏదైతే ఆవిడ వేసుకుని వెళ్తుందో ఆ మాల ఆవిడకి ధరింపచేశారని, అలాగా అంటే తన ముందు ఏం చేసింది, ఆయనకు వేద్దామని అనుకున్న మాల కట్టి తీసుకొచ్చింది, పొరపాటున తనే వేసుకుంది. అది మళ్ళీ తర్వాత తీసి మళ్ళీ ఆయనకి వేయడం జరిగింది, అందులో ఏదో జుట్టు కనపడింది, రకరకాల స్టోరీలు చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా చివరికి ఏంటంటే స్వామి యాక్సెప్ట్ చేసి ఆ మాలను ఆవిడకి ధరింపచేసి కళ్యాణం ఆ రోజు జరిగిందని. అందుకని అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు గోదా కళ్యాణం, గోదా రంగనాథుల కళ్యాణం జరుపుకుంటారు. అది కూడా ఏం చెప్తారు, ఈ పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు వీళ్ళు ఎవరున్నారో వాళ్ళు గనక అందులో యాక్టివ్ పార్ట్ తీసుకుని భక్తిగా ఆ కళ్యాణాన్ని చూసి చేస్తే గనక అందులో యాక్టివ్ పార్ట్ తీసుకుని, అంటే ఆ సేవ, రంగనాథుడు గోదాదేవి సేవ చేసుకుని చేసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయనే నమ్మకం కూడా ఉంది. పెళ్లి కాని ఆడపిల్లల్ని ఆ ముందు ఇలాంటివన్నీ చేయడానికి వినియోగిస్తారు, ఆ రోజు అక్కడ ఉంచుతారు వాళ్ళని. అంటే ఇప్పుడు ఎలా అయితే పెళ్లిలో నల్ల పూసలు గుచ్చడానికి ఇలాంటి వాటికి పెళ్లి కాని ఆడపిల్లలు చేయిస్తారో, ఇది కూడా దానికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ గోదా కళ్యాణంలో వాళ్ళ చేతి చేయిస్తారు. వాళ్ళకు కూడా తొందరలో కళ్యాణం అవుతుంది అని ఒక నమ్మకం. అట్లా భోగి రోజు గోదా కళ్యాణం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ చాలా చోట్ల నేను గోదా కళ్యాణం వెళ్ళి చూడడం జరిగింది. ఎంత వైనంగా విశేషంగా చేస్తారో చెప్పలేం. కన్నుల పండుగ వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆరాధన అయినా అసలు కన్నుల పండుగగా జరుగుతుంది. మనం వైకుంఠంలో ఉన్నామా, భూలోకంలో ఉన్నామా, ఇంత సాక్షాత్ కళ్ళ ముందు ఇంత అద్భుతమైన కళ్యాణం చూడడం అనిపిస్తుంది. అలా భోగి రోజు కళ్యాణం అనేది జరుపుకుంటారు. చాలా చక్కగా తెలియజేశారు. ఎందుకంటే పాసురాలు వింటే మీరు అన్నట్టు హయ్యెస్ట్ ఫిలాసఫీ, అందులో తెలియని ఆధ్యాత్మిక విషయాలు ఉండవు. మీరు అన్నట్టు చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి పాసురాల గురించి. కానీ మొత్తం మీద గోదా కళ్యాణంతో ఆ భోగి సంబంధించిన విషయాలు చూసుకున్నాం, మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇకపోతే సంక్రాంతి మకర సంక్రమణం, అంటే సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో, మకర సంక్రమణంతో సంక్రాంతి మొదలవుతుంది. అసలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కూడా అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా సూర్యుడు రాశి మారటం గల అంతరార్థం ఏంటో చెప్పండి. అంటే సూర్యుడు మనకి భూమి ఇలా గమనం కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ఒక చక్రం ఉన్న 7 గుర్రాలు ఉండి ఒకటే చక్రం ఉన్న రథం మీద సూర్యుడు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు కదా. దానివల్ల ఆ గమనం వల్ల పగలు రాత్రి అవుతుంది మనకి. కాబట్టి ఆ రథం మీద తిరగడం అనే కంటిన్యూస్ ప్రాసెస్లో ఒక్కొక్క 12 రాశుల్లో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఒక్కొక్క నెల. మనకు ఓన్లీ మకర సంక్రమణం ఇప్పుడు అవుతుంది కాబట్టి మకర సంక్రాంతి ఒకటే తెలుసు. ప్రతి నెల ఒక సంక్రమణం, ఒక సంక్రాంతి ఉంటుంది. మీనాల్లో ప్రవేశించినప్పుడు మీనా సంక్రాంతి అని ఇలా అంటారు. ధను సంక్రాంతి, అన్ని ప్రతి నెల ఒక్కొక్కటి. మేషం నుంచి తీసుకొని మీనరాశి వరకు అన్ని సంక్రాంతి. మేష సంక్రమణం, వృషభ అలా అన్నమాట. ఆ నక్షత్రం ఏదైతే ఆ రాశి ఏదైతే ఉందో ఆ రాశికి సంక్రమణం జరుగుతుంది. అది ఏ నెల ఎప్పుడు వస్తుందని, సంక్రాంతికి మటుకు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దీనికి ఉండే ప్రాముఖ్యతను గ్రహించి అన్నిట్లోకి ఈ సంక్రాంతి ముఖ్యం. ఎలా అయితే ఏకాదశులు మొత్తంలో వైకుంఠ ఏకాదశి 23 చేయకపోయినా 20 ఈ ఒక్కటి చేసినా అంత ఫలితం వస్తుంది అంటారు. అలాగే ఇన్ని సంక్రాంతులు 12 సంక్రాంతులు వచ్చినా అన్నిట్లోకి ఈ మకర సంక్రాంతి అంత ముఖ్యం. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం అప్పుడు మొదలవుతుంది. సూర్యుడికి మనకి సూర్యోదయం, వెలుగు, క్రాంతి అది ఇప్పటి నుంచి వచ్చే సీజన్ అంతా. కాబట్టి 6 నెలలు మనకి దైవ కాలం అంటారు.
అందుకని దానికంత విశిష్టత వచ్చిందనమాట ఈ మకర సంక్రమణం కని. ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే అది మనకి పండగ రూపంలో ఎందుకు చేసుకుంటామంటే సూర్యారాధన ఇప్పటి నుంచి మొదలయ్యి పగళ్ళు పెరుగుతాయి. రైతులకు ఒక ఆశ ఏంటంటే ఇంద్రుణ్ణి కూడా చాలా బాగా కొలుస్తారు ఇప్పుడు గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ పంట పొలాలన్నీ పండడానికి ఇన్నాళ్ళు సాయం చేసినందుకు ముందు ముందు కూడా ఇలాగే వర్షాలు టైంకి తెప్పించి వాళ్ళకి ఈ పంటలు వాళ్ళ కష్టం అంతా వృధా కాకుండా చేతికి అందాలి అనే ఉద్దేశంతో